హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డిఫరెంట్ డెస్టినేషన్స్, అలాగే హిస్టారికల్ ప్లేసెస్ గురించి, ఓవరాల్ స్టేట్ గురించి తెలుసుకుందాము. ఓవరాల్ స్టేట్‌కి సంబంధించి మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, మీరు డెఫినిట్‌గా విజిట్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లిస్ట్ ఔట్ చేస్తాను. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వరమాధురి ఛానల్ ఈస్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఫేమస్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే, మనకు ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోనే చాలా రకరకాల డిఫరెంట్, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో గాని, తెలంగాణ స్టేట్‌లో ఉన్నా సరే దగ్గరలోనే ఉండి డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సీనిక్ బ్యూటీస్ చూడాలనుకుంటే వీటిని విజిట్ చేయొచ్చు. సో, హిస్టారికల్ ప్లేసెస్ అంటే డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి డిఫరెంట్, డిఫరెంట్ ప్లేసెస్ గురించి ఓవరాల్ వ్యూగా ఇస్తాను. మీరు దాని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌లో చాలానే డిఫరెంట్, డిఫరెంట్ స్పెసిఫిక్ వీడియోస్ ఆన్ ఈచ్ కంటెంట్ ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అలాగే మీరు ఇంకా దేని గురించైనా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనుకుంటే మీరు నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను డెఫినిట్‌గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో, హిస్టారికల్ అండ్ కల్చరల్ స్పాట్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రముఖమైనవే ఉన్నాయి. వాటి గురించి మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ అమరావతి. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి క్యాపిటల్‌గా మారిన అమరావతికి సంబంధించి ఏన్షియంట్ బుద్ధ స్తూప అనేది ఉంది. ఇక్కడికి సంబంధించి చాలా రిచ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ కూడా ఉండడం జరిగింది. మీరు ఇక్కడికి వెళ్తే మనకు ఆ బుద్ధుని విగ్రహం గాని ఇవన్నీ కూడా మీరు వెళ్లి సందర్శించొచ్చు. అమరావతి ఇప్పుడు క్యాపిటల్ సిటీ. అలాగే మనకి చాలా డెవలప్‌మెంట్ జరుగుతుంది. చాలా న్యూ కంపెనీస్ అండ్ సెటప్ అవుతుంది కాబట్టి మీరక్కడికి వెళ్తే కొత్త అమరావతిని చూసే అవకాశం కూడా మనకి వస్తుంది విత్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయవాడ అనమాట. విజయవాడకి సంబంధించి ఇక్కడ కృష్ణా రివర్ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడికి సంబంధించి కనకదుర్గ అమ్మవారు బెజవాడలో ఉన్నారు. సో, ఆవిడ ఆ నగరాన్ని సంరక్షిస్తున్నారు. మీరక్కడికి వెళ్లారంటే డెఫినిట్‌గా ఇక్కడికి సంబంధించి హిస్టారికల్ స్పాట్ అండ్ ప్లేస్‌ని మీరు చూడొచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే తిరుమల, తిరుపతి గోవింద స్వామి, వెంకటేశ్వర స్వామి గురించి మీరు చూసుకున్నట్లయితే తిరుపతి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ మన తిరుపతి టెంపుల్. సో, తిరుపతి టెంపుల్‌కి సంబంధించి కూడా గోవిందుని దర్శించుకోవడానికి గోవిందుని గాని, పద్మావతి దేవిని గాని, ఇంకా చాలా ఆలయాలు అక్కడికి సంబంధించి ఉన్నాయి. 7 కొండలు నడిచి వెళ్ళేవాళ్ళుంటారు. లేదా మెట్లెక్కి వెళ్ళేవాళ్ళుంటారు. లేదా మనకు సంబంధించి బస్‌లో కూడా మీరు 7 కొండలని కంప్లీట్ చేసుకొని స్వామివారిని దర్శించుకొని రావచ్చు. ఏడుకొండల వారి ఆలయం. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్. ఇది మామూలు హిస్టారికల్ ప్లేస్ కాదు. ఓవరాల్ వరల్డ్‌లోనే చాలా ఫేమస్. దీనికి సంబంధించి టీటీ అని కూడా మనకు స్పెషల్ సంస్థ అనేది ఉంది. సో, తిరుమల, తిరుపతి గురించి మనకి అది. నెక్స్ట్ మనం ఇంకో టైప్ ఆఫ్ డిఫరెంట్ డెస్టినేషన్ ఉంది. అదే విశాఖపట్నం. విశాఖపట్నం అనేది కోస్టల్ సిటీ. ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ బ్యూటీ, సీనిక్ బ్యూటీ ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట విశాఖపట్నంలో. అండ్ ఇక్కడికి నేచురల్ హార్బర్ ఉంది. ఎన్నో రకాల బీచెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంతో ఫేమస్ టెంపుల్స్ లైక్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, లైక్ సింహాచలం. అక్కడ కూడా ఎంతో చరిత్ర ఉన్న ఆలయం. ఒరిజినల్ స్వయంభూ లింగం ఉంది. స్వయంభూ ఆలయం స్వయంగా స్వామివారు వెలిసిన ఆలయం ఉంది. అలాగే కనక మహాలక్ష్మి టెంపుల్ కూడా అక్కడ గ్రామ దేవతకి సంబంధించి ఆ ఊర్లో చాలామంది చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. కనక మహాలక్ష్మి టెంపుల్ కూడా చాలా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే సంపత్ వినాయక టెంపుల్ కూడా మీకు అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. మీరు సంపత్ వినాయక టెంపుల్‌లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా చాలామంది ఎగ్జామ్స్ ఉన్న పిల్లల పరీక్షలున్నాయన్న హాల్ టికెట్స్ వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఆ వినాయకుడిని దండం పెట్టుకుంటే డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి చాలామందికి మంచి నమ్మకం ఉంది. అలాగే కొత్త అవి ఆహ్, మనకి వెహికల్స్ తీసుకున్నా, ఎటువంటి వాహనాలు తీసుకున్నా, టూ వీలర్, ఫోర్ వీలర్ ఏదైనా ఫస్ట్ వినాయకుని ఆలయాన్ని తీసుకొచ్చి వాటిని పూజ చేయించుకొని వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడున్న వాళ్ళందరికీ, వైజాగ్ వాళ్ళందరికీ అది నమ్మకం అనమాట. సో, ఇటువంటి ఎన్నో రకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికెళ్ళి అక్కడ విశాఖపట్నంలో ఇట్స్ ఎ యూనిక్ స్పాట్. మీకు అక్కడ బీచెస్ గానీ, సీనిక్ బ్యూటీ గానీ, కైలాసగిరి వెళ్ళొచ్చు. అలాగే రకరకాల టెంపుల్స్‌ని కూడా కవర్ చేసుకోవచ్చు సింగిల్ ప్లేస్‌లో. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే లేపాక్షి. లేపాక్షి గురించి చెప్పాలంటే అదొక టౌన్ నియర్ అనంతపూర్ గనక చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఎంతో ఫేమస్ వీరభద్ర టెంపుల్ ఉంది. అలాగే ఎన్నో రకాల పిల్లర్స్, స్కల్ప్చర్స్. లేపాక్షి అనేది ఒక వెరీ, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెన్ ఇట్ కమ్స్ టు స్కల్ప్చర్ అండ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ గనక చూసుకున్నట్లయితే అక్కడికి సంబంధించి మీరు అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెస్టినేషన్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచురల్ వండర్స్. అంటే నేచర్ కల్పించిన డిఫరెంట్ వండర్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయో మీకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు, తెలియనివి కొన్ని ఉండొచ్చు. ఎక్కడెక్కడో వేరే కంట్రీస్‌కి వెళ్లి సందర్శించే వాళ్ళుంటారు. కానీ మన రాష్ట్రంలోనే లేదా మన దేశంలోనే పక్క రాష్ట్రాల్లో గాని, చుట్టుపక్కల గాని మనకెన్నో మంచి మంచి ఫీల్ గుడ్ ఫీల్‌నిచ్చేవి నేచురల్ వండర్స్ అనిపించేవి ఉంటే, మనం తక్కువ కాస్ట్‌లోనే వెళ్లి చూసి రావచ్చు కదా! డెఫినెట్‌గా. సో, మన నేచురల్ వండర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అరకు వ్యాలీ. అరకు వ్యాలీ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా కాఫీ ప్లాంటేషన్స్‌కి ఫేమస్. మీరు కావాలంటే ఒరిజినల్ కాఫీ తీసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి మీరు కాఫీ ప్లాంటేషన్స్ నుంచి అక్కడ ఒరిజినల్‌గా కాఫీని తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఎంతో రకమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఎంతో రకమైన గ్రీనరీ ఉంది మీకిక్కడ. మీరక్కడికి వెళ్లారంటే డెఫినెట్‌గా ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
వెళ్ళొచ్చు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొల్లేరు లేక్‌కి సంబంధించి ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. అలాగే తలకోన వాటర్ ఫాల్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అనేది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అండ్ లంబసింగి విలేజ్ ఉంది. లంబసింగి విలేజ్ అనేది దగ్గరగా ఉంది విశాఖపట్నానికి. దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారంట. ఇది చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అంత చల్లటి ప్రాంతం అనమాట. ఇక్కడ ఎక్కువగా చల్లటి వాతావరణమే ఉంటుందంట. అలాగే ఒకేషనల్‌గా అంటే అప్పుడప్పుడు మంచు వాన కూడా కురుస్తూ ఉంటుంది. మంచు కూడా జల్లుతూ పడుతూ ఉంటుంది అంటూ ఉంటారు. కాశ్మీర్ వెళ్ళాలని అంటే ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్లి చూసొచ్చే వాళ్ళుంటారు. అదే కాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా స్నో చూడడానికి వెళ్ళేవాళ్ళు చాలామందుంటారు. కానీ అది మన విశాఖపట్నంకి దగ్గరలోనే ఒక విలేజ్‌లో ఉందంటే ఎవరైనా నమ్ముతారా? సో, డెఫినిట్‌గా మీకు అవకాశం వస్తే వెళ్ళి తక్కువ కాస్ట్‌లోనే మీరు వెళ్ళి అంతని ఎంజాయ్ చేసి రావచ్చు. కాపోతే ఏ టైమింగ్‌లో ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో క్లైమేట్ కండిషన్స్ అండ్ ప్రికాషన్స్ తీసుకొని మీరు వెళ్లి చూసి రావచ్చు. అండ్ క్యూజిన్ గనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఫేమస్ క్యూజిన్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యూజిన్. సో, విచ్ ఈస్ లిటిల్ స్పైసీ అండ్ ఇక్కడికి సంబంధించి డిఫరెంట్ ఆంధ్ర స్టైల్ స్పెషల్ క్యూజిన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెసరట్టు వెరీ ఫేమస్. గోంగూర పచ్చడి అయితే ఆంధ్రాకి ఇట్స్ హార్ట్ ఆఫ్ ఆంధ్ర. మీరు వెళ్ళారంటే ఆంధ్రప్రదేశ్‌లో డెఫినెట్‌గా ట్రై చేయాలి గోంగూర పచ్చడి. అలాగే ఆంధ్ర మీల్స్, స్పెషల్ ఆంధ్ర మీల్స్ అండ్ హైదరాబాదీ బిర్యానీ కూడా మీకు ఇక్కడ చాలా ఫ్లేవర్స్‌లో దొరుకుతుంది. అండ్ మెనీ రీజనల్ అండ్ ఫేమస్ ఫెస్టివల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఉగాది, సంక్రాంతి అండ్ దసరా. సో, ఇవి లోకల్ అండ్ ప్రాపర్ ఫెస్టివల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ ఓన్ వేలో అని చెప్పొచ్చు. చూసారు కదండీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని హిస్టారికల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అలాంగ్ విత్ నేచురల్ బ్యూటీస్. మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి. మాధురి స్వరైట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అక్కడ ఫాలో అవ్వండి. స్వరమాధురి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ వాట్ ఆల్ ప్లేసెస్ యూ వాంట్ మీ టు ఎక్స్‌ప్లోర్ అండ్ టెల్ మోర్ అబౌట్. సో, దాని గురించి కూడా నేను డెఫినెట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి వీడియోని నేను పెడతాను. సో, ఇప్పటివరకు వస్తున్న పాజిటివ్ సపోర్ట్ అండ్ కామెంట్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను డెఫినెట్‌గా దాని గురించి వీడియోస్ చేస్తాను. And thanks for watching.